నమస్కారం. నా పేరు సైదులు. అర్థశాస్త్ర అధ్యాపకుడిని. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమరాబాద్. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశము ధర వినియోగ రేఖ అంటే ఏంటి? అలాగే ధర వినియోగ రేఖ ద్వారా డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టగలుగుతాం అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు చర్చిస్తున్నాం. సాధారణంగా మనం ఇంతకు ముందటి క్లాస్లో ఏం నేర్చుకున్నాము అని అంటే వినియోగదారుని యొక్క ఆదాయ వినియోగ రేఖను మనం నేర్చుకున్నాం. అంటే వినియోగదారుని యొక్క ఆదాయంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా తను కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణాలలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది అనేటటువంటి విషయాల గురించి మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. అంటే వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగితే ఎలా ఉంటుంది, అదేవిధంగా వినియోగదారుని యొక్క ఆదాయం తగ్గితే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలను మనం ఇంతకు ముందటి క్లాస్లో చర్చించుకున్నాం. అంటే వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగితే మనకు మేలు రకమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తాడు అని చెప్తున్నాం. అలాగే వినియోగదారుని యొక్క ఆదాయము తగ్గితే నాసి రకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు అని అనుకున్నాం. అదేవిధంగా వినియోగదారుని యొక్క ఆదాయంలో ఏ విధమైనటువంటి మార్పులు లేనప్పుడు తటస్థ వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు అని అనుకున్నాం నిన్న. కాబట్టి ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయ రేఖ ఎలా ఉంది అని అంటే ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది అని చెప్పుకున్నాం మనం నిన్నటి వరకు. సో ఇక్కడ ఎందుకు ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది వినియోగదారుని యొక్క ఆదాయ రేఖ అని అంటే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయానికి అతను కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణానికి రెండిటి మధ్య అనులోమ సంబంధం ఉండడం వలన ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వినియోగదారుడి యొక్క ఆదాయంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా అతను ఏం చేస్తాడు అని అంటే ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి విషయాలను పరిశీలిస్తూ ఉంటాడు. ఆదాయం పెరిగితే మేలు రకమైన వస్తువులను కొంటాడు. ఒకవేళ ఆదాయం తగ్గితే నాసి రకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తాడు. అంటే ఇక్కడ ఆదాయాన్ని బట్టి తన యొక్క కొనుగోలును ఏం చేస్తాడు అని అంటే మార్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఆదాయం పెరిగితే మేలు రకమైనటువంటి వస్తువుల యొక్క పరిమాణాన్ని పెంచుకుంటాడు. అంటే ఆదాయం పెరుగుతూ ఉంది, మేలు రకమైనటువంటి వస్తువుల పరిమాణం కూడా పెరుగుతుంది. ఆదాయం తగ్గితే నాసి రకమైనటువంటి వస్తువుల యొక్క పరిమాణాన్ని ఏం చేస్తాడు అని అంటే పెంచేస్తాడు. అప్పుడు ఆదాయం తగ్గినప్పుడు మేలు రకమైనటువంటి వస్తువుల యొక్క పరిమాణాన్ని తగ్గిస్తాడు. ఇలా తన యొక్క ఆదాయానికి వస్తు పరిమాణానికి అనులోమ సంబంధం ఉండడం వలన అక్కడ ఆదాయ వినియోగ రేఖ అనేటటువంటిది మనకు ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ వస్తుంది అని చెప్తున్నాం. సో ఈ రోజు మనం నేర్చుకునేటటువంటి అంశము ఏంటి అని అంటే ధర వినియోగ రేఖ అంటే ఏంటి, ఆ ధర వినియోగ రేఖ నుంచి జేఆర్ హిక్స్ అనేటటువంటి ఆర్థికవేత్త డిమాండ్ రేఖను కూడా రాబట్టవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ ఆదాయ వినియోగ రేఖలో హిక్స్ ఏం చెప్తాడు అని అంటే వివిధ ఆదాయ స్థాయిల వద్ద లేదా ఒక వస్తువుకి ఉన్నటువంటి వివిధ ధరల స్థాయి వద్ద ఏర్పడినటువంటి రేఖనే అతను వినియోగదారుని యొక్క ధర రేఖ అని చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు అని అంటే ఏదైనా ఒక వస్తువుని స్థిరంగా ఉంచి మిగిలినటువంటి వేరొక వస్తువుని ఏం చేస్తాడు అని అంటే పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ధర వినియోగ రేఖ అనేటటువంటిది ఏర్పడుతుంది అని చెప్తాడు జేఆర్ హిక్స్ అనేటటువంటి ఆర్థికవేత్త. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలో మాత్రమే మార్పు చేసుకుంటూ వై వస్తువు యొక్క ధరను ఏం చేస్తాడు అని అంటే స్థిరంగా ఉంచుతాడు. అక్కడ వస్తువు యొక్క ధరల్లో మార్పు రావడం వలన వినియోగదారుని యొక్క ఆదాయంలో కూడా మార్పు వస్తుంది అంటాడు. అంటే
ఎక్స్ వస్తువుకి ఉండేటటువంటి ధరలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా వినియోగదారుని యొక్క ఆదాయంలో కూడా మార్పు వస్తుంది. ఉదాహరణకి ఎక్స్ వస్తువుకి ఉండేటటువంటి ధర తగ్గింది అనుకోండి, అతని యొక్క ఆదాయం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. ఆదాయం పెరిగి వస్తు పరిమాణాన్ని ఏం చేస్తాడు అని అంటే పెంచేస్తాడు. అలాగే వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, అతని యొక్క ఆదాయం తగ్గుతుంది. అప్పుడు ఆ వస్తువు పరిమాణాన్ని ఏం చేస్తాడు అని అంటే తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ సందర్భంలో వినియోగదారుని యొక్క ధర రేఖ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము ఈ రోజు క్లాస్లో పరిశీలిద్దాం. సో ధర వినియోగ రేఖ మనకి ఏం చెబుతుంది అని అంటే వివిధ ధరల స్థాయి వద్ద వినియోగంలో వచ్చేటటువంటి మార్పులనే మనం ఏమంటాము అని అంటే ధర వినియోగ రేఖ అంటాం. దానినే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం. సో వివిధ ధరల స్థాయి వద్ద వినియోగంలో వచ్చేటటువంటి మార్పులను మనకు ధర వినియోగ రేఖ తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు ధర మారడం వలన ఆ వస్తువు ఎంత పరిమాణంలో కొనుగోలు చేయగలడో ఈ రేఖ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క ధరలో మార్పు రావడం వల్ల, అంటే ధర పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు ఇక్కడ వస్తు పరిమాణంలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది. అంటే వస్తు పరిమాణంలో అని అంటే వినియోగదారుని యొక్క కొనుగోలు పరిమాణంలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు ధర వినియోగ రేఖ తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ ధర వినియోగ రేఖను తెలుసుకోవడానికి ముందు మనం దీనికి కొన్ని ప్రమేయాలు చేసుకున్నాం. ఆ ప్రమేయాలను పరిశీలిస్తే వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. అంటే వినియోగదారుని యొక్క అభిరుచుల్లో అలవాట్లో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఖచ్చితంగా వినియోగదారుడు మార్కెట్లో ఒక ఖచ్చితంగా ఉంటూ ఉంటాడు వినియోగదారుడు. అంటే అతని యొక్క అభిరుచుల్లో తేడా ఉండదు, అలవాట్లలో కూడా తేడా ఉండదు. కాబట్టి వినియోగదారుడు ఎలా వ్యవహరిస్తాడు అని అంటే హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. అలాగే వినియోగదారుని యొక్క ఆదాయము స్థిరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము ఏ విధంగా ఉంటుంది అంటారు అని అంటే స్థిరంగా ఉంటుంది. వినియోగదారుని యొక్క ఆదాయంలో మనకు మార్పు కనిపించదు. సో కాబట్టి ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయాన్ని స్థిరంగా ఉంచుతున్నాం. అలాగే ఇక్కడ మార్కెట్లో 2 వస్తువులు ఉంటే ఆ 2 వస్తువులలో కేవలం ఒక వస్తువు ధరలో మాత్రమే మార్పు వస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క ధరను స్థిరంగా ఉంచుతున్నాము 2 వస్తువులలో, ఒక వస్తువు యొక్క ధరలో మాత్రమే మార్పును తీసుకొస్తాం. ఉదాహరణకు మనం ఎక్స్ వై వస్తువులు అనుకున్నాం కదా మార్కెట్లో ఉన్నటువంటివి. సో ఇక్కడ వై వస్తువు అనేటటువంటి ధరను మనం స్థిరంగా ఉంచి ఎక్స్ వస్తువు యొక్క ధరలో గినక మార్పును తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ధర వినియోగ రేఖ తెలియజేస్తుంది. సో ఇక్కడ ప్రమేయాలను మనం ప్రధానంగా చూస్తే వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. అలాగే వినియోగదారుడి యొక్క ఆదాయము స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి 2 వస్తువులలో కేవలం ఒక వస్తువు ధరలో మాత్రమే మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చేటటువంటి వస్తువు ఏది అని అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర. అంటే ఏంటి, ఇక్కడ వై వస్తువు యొక్క ధరను మనము స్థిరంగా ఉంచుతున్నాం. సో ఇక మనం సిద్ధాంతంలోకి వెళితే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము, వై వస్తువు యొక్క ధర, ఇవి 2 కూడా ఎలా ఉంచుతున్నాము అని అంటే స్థిరంగా ఉంచుతున్నాం. సో కాబట్టి ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము, వై వస్తువు యొక్క ధర స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధరలో మార్పు వచ్చినట్లయితే, అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలో ధర తగ్గడమో
లేదా పెరగడమో జరిగితే దానినే ఆ ఎక్స్ వస్తువు ధరలో మార్పు వచ్చినట్లయితే వినియోగంలో ఎంత మార్పు వస్తుందో మనకు ఈ ధర వినియోగ రేఖ తెలియజేస్తుంది. ఓకేనా? సో వినియోగదారుని ఆదాయాన్ని వై వస్తువు యొక్క ధరను స్థిరంగా ఉంచి కేవలం ఎక్స్ వస్తువు ధరలో మార్పును తీసుకువస్తే వినియోగంలో ఎంత మార్పు వస్తుందో మనకు ధర వినియోగ రేఖ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తువు ధర మార్పు చెందినప్పుడు ఏర్పడే వివిధ సమతుల్య బిందువులను కలుపుతూ గీసినటువంటి రేఖనే మనము ధర వినియోగ రేఖ అంటాం. ఈ రేఖ ద్వారా ఎక్స్ వస్తువును వివిధ ధరల స్థాయిల వద్ద ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఎక్స్ వస్తువు యొక్క ధరను మార్పు చేసినప్పుడు కొన్ని సమతుల్య బిందువులు ఏర్పడతాయి. ఆ సమతుల్య బిందువులన్నింటినీ కలుపుతూ గీసినటువంటి రేఖనే మనము ధర వినియోగ రేఖ అంటాము. ఈ రేఖ ద్వారా ఎన్ని ఎక్స్ వస్తువులను కొనుగోలు చేశాడు అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలు ఎలా ఉన్నాయి, ఆ ధరల దగ్గర ఎంత పరిమాణంలో ఎక్స్ వస్తువులను కొనుగోలు చేశాడో మనకు ఈ ధర వినియోగ రేఖ తెలియజేస్తూ ఉంటుంది. దీనిని మనం ఒక పటము రూపంలో చూస్తే ఇక్కడ చూడండి, ఓ ఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువులను తీసుకున్నాం, ఓ వై అక్షం మీద వై వస్తువులను తీసుకున్నాం. సో మొదటగా వినియోగదారుడికి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అని అంటే ఇక్కడ ఏ బి అనేటటువంటి బడ్జెట్. చూడండి, బాగా గమనించండి, వినియోగదారుడికి ప్రారంభంలో ఉన్నటువంటి బడ్జెట్ ఏ బి. ఇది వినియోగదారుని యొక్క బడ్జెట్ రేఖ అంటున్నాము, లేదా వినియోగదారుని యొక్క ఆదాయ రేఖ అంటున్నాం. ఓకేనా? సో కాబట్టి ఈ ప్రారంభంలో ఉన్నటువంటి ఏ బి అనేటటువంటి బడ్జెట్ రేఖ ఐసి అనేటటువంటి ఉదాసీన వక్రరేఖను ఖండించింది. ఎక్కడ ఖండించింది అని అంటే ఈ అనేటటువంటి బిందువు దగ్గర ఖండించింది. సో ఇక్కడ ఈ అనేటటువంటి బిందువు దగ్గర వినియోగదారుడు సమతుల్యంలో ఉంటూ ఏం చేస్తున్నాడు అని అంటే ఇక్కడ తన ఆదాయాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకు ఓ బి పరిమాణంలో ఎక్స్ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నాడు వినియోగదారు. రైట్? కాబట్టి ఇక్కడ ప్రారంభంలో ఉన్నటువంటి ధర స్థిరంగా ఉన్నప్పుడు ఏబి బడ్జెట్ రేఖ మీద ఐసి అనేటటువంటి ఉదాసీన వక్రరేఖను ఖండిస్తూ ఈ అనేటటువంటి బిందువు దగ్గర వినియోగదారుడు సమతుల్యంలో ఉన్నాడు. అప్పుడు మార్కెట్లో ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గింది అని అనుకుందాం. అనుకున్నప్పుడు ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వినియోగదారుని యొక్క ఆదాయం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. సో ఇక్కడ పెరిగినటువంటి ఆదాయ రేఖ ఏమైంది అని అంటే మళ్ళీ ఏ బి1 బడ్జెట్ రేఖగా మారింది. ఓకేనా? ఎలా పెరిగింది వినియోగదారుని యొక్క ఆదాయము అని అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గింది కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సపోజ్ ఒక 100 రూపాయలు వినియోగదారుని యొక్క ఆదాయము అనుకుందాం. 100 రూపాయలు వినియోగదారుని ఆదాయం అయినప్పుడు ఒక వస్తువు ధర 25 రూపాయలు ఉంది అనుకుందాం. 25 రూపాయలు ఉన్నప్పుడు ఎక్స్ వస్తువు యొక్క ధర 100 రూపాయల్లో ఎన్ని కొంటాడు అని అంటే 4 ఎక్స్ వస్తువులను కొంటాడు 25 రూపాయల చొప్పున. అలా కాకుండా ఇక్కడ సడన్ గా మనకు వినియోగదారుని యొక్క ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గింది అనుకోండి, 25 రూపాయల నుంచి 20 రూపాయలకు పడిపోయింది అనుకోండి. పడిపోగానే అక్కడ వినియోగదారుని యొక్క ఆదాయం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. ఆదాయం మీన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఎక్స్ వస్తువులను 25 రూపాయలు ఉంటే 4 కొన్నాడు. 20 రూపాయలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు అని అంటే ఎక్స్ వస్తువులను 5 కొనుగోలు చేస్తాడు.
అంటే ఒక ఎక్స్ వస్తువుని అదనంగా కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఒక వస్తువుని అదనంగా కొనుగోలు చేస్తున్నాడు అంటే ఏంటిది ఇక్కడ? వినియోగదారుని యొక్క ఆదాయము పెరిగినట్టే కదా! సో, కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గగానే ఏమైంది అని అంటే, వినియోగదారుని యొక్క ఆదాయము ఏ బి నుంచి ఏ బి1కి మారుతుంది. సో, మారినప్పుడు ఇక్కడ వినియోగదారుడు ఎక్కడ సమతుల్యంలో ఉంటాడు అని అంటే, ఈ ఐసి ఉదాసీన వక్రరేఖ కంటే ఐసి1 ఉదాసీన వక్రరేఖ ఎక్కువ సంతృప్తినిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మేరకు వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగింది కాబట్టి, తన బడ్జెట్ రేఖ కూడా పెరిగింది కాబట్టి, ఇక్కడ దీని మీద ఉన్నటువంటి ఐసి1 ఉదాసీన వక్రరేఖ దగ్గర వినియోగదారుడు ఏం చేస్తాడు అని అంటే, ఈ ఈ1 బిందువు దగ్గర సమతుల్యంలో ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వినియోగదారుని యొక్క బడ్జెట్ ఏ బి నుంచి ఏ బి1కు పెరగగానే తన యొక్క సమతుల్య స్థాయిని కూడా ఏం చేశాడు అని అంటే పెంచేసుకున్నాడు. సో ఈ అనేటటువంటి సమతుల్య బిందువు నుంచి ఈ1 అనేటటువంటి సమతుల్య బిందువు మీదికి జంప్ అవుతాడు. ఒకవేళ ఎక్స్ వస్తువు ధర ఇంకా తగ్గింది అని అనుకోండి. ఎక్స్ వస్తువు ధర ఇంకా తగ్గితే ఏమవుతుంది అంటే 20 రూపాయల నుంచి 10 రూపాయలకి అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే 10 వస్తువులను కొంటాడు. ఎందుకు? తన యొక్క ఆదాయం పెరిగింది కాబట్టి ఆ ఎక్స్ వస్తువుల పరిమాణాన్ని ఏం చేస్తాడు అని అంటే పెంచేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఇంకా వినియోగదారుని యొక్క బడ్జెట్ పెరిగితే, ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గి అక్కడ వినియోగదారుని యొక్క బడ్జెట్ పెరిగితే ఏమైంది అని అంటే నూతన బడ్జెట్ రేఖ ఏర్పడుతుంది. అది ఏ బి2 అనేటటువంటి బడ్జెట్ రేఖ. ఈ ఏ బి2 అనేటటువంటి బడ్జెట్ రేఖ ఐసి2 అనేటటువంటి ఉదాసీన వక్రరేఖను ఈ2 అనేటటువంటి బిందువు దగ్గర ఖండిస్తూ సమతుల్యంలో ఉంటాడు వినియోగదారుడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్స్ వస్తువు యొక్క ధరలు తగ్గుతూ ఉన్న కొలది ఈ ఎక్స్ వస్తువుల పరిమాణాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే పెంచుకుంటూ వెళ్తున్నాడు. మొదట ఓఎక్స్ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు. తర్వాత వస్తువు యొక్క ధర తగ్గగానే తన బడ్జెట్ రేఖ పెరిగింది. ఆ పెరిగిన మేరకు తన వస్తు పరిమాణాన్ని కూడా ఓబి నుంచి ఓబి1కు పెంచేశాడు. ఇంకా వస్తువు యొక్క ధర తగ్గితే తన బడ్జెట్ రేఖ పెరిగింది. ఏ బి2గా వస్తు పరిమాణం కూడా ఓబి2 మేరకు పెరిగింది. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ వై వస్తువు యొక్క ధరల్లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకురావట్లేదు. వై వస్తువు యొక్క ధరను కాన్స్టెంట్ గా ఉంచాం, స్థిరంగా. ఓన్లీ ఎక్స్ వస్తువు యొక్క ధరల్లోనే మార్పును తీసుకొస్తే వినియోగదారుని యొక్క బడ్జెట్ లో మార్పు వస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ వినియోగదారుడి యొక్క ఎక్స్ వస్తువు యొక్క పరిమాణంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వినియోగదారుని యొక్క బడ్జెట్ రేఖలో మార్పు వస్తూ సమతుల్య బిందువుల దగ్గర కూడా మార్పు వస్తుంది. ఈ అనేటటువంటి బిందువు దగ్గర నుంచి ఈ1కి వెళ్ళాడు, ఈ1 నుంచి ఈ2కి వెళ్ళాడు. సో ఇక్కడ ఈ ఈ1 ఈ2 అనేటటువంటి ఈ మూడు సమతుల్య బిందువులను కలుపుతూ గీసినటువంటి రేఖనే మనం ఏమంటాము అని అంటే ఈ రేఖనే ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాం, ధర వినియోగ రేఖ అంటాం. ఈ ధర వినియోగ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క ధర క్రమంగా తగ్గుతూ ఉన్న కొలది ఎక్స్ వస్తువులను ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఎక్స్ వస్తువుల యొక్క ధర తగ్గుతూ ఉంటే ఇక్కడ బడ్జెట్లో ఆదాయంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము పెరుగుతూ ఉంటే వస్తు పరిమాణాలు కూడా ఏమవుతున్నాయి అని అంటే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయానికి వస్తు పరిమాణానికి అనులోమ సంబంధం ఉన్నది. కాబట్టి ఈ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ధర వినియోగ రేఖ ఇలా ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంది. అర్థమైందా? సో కాబట్టి దీనినే మనం ఏమంటాము అని అంటే ధర వినియోగ రేఖ అంటాం. రైట్? సో ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క ధరల్లో మార్పులను తీసుకువస్తూ
వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు వస్తుంది. ఆ వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు రావడం వలన ఆ వస్తు పరిమాణంలో కూడా మార్పు వస్తూ తన యొక్క ధర వినియోగ రేఖ ఇలా ఎడమ నుంచి కుడికి పైకి వాలేటట్టు చూసుకుంటూ ఉంటాడు వినియోగదారుడు. సో ఈ ధర వినియోగ రేఖ ద్వారా మనము డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టగలము అని అంటే, ఇక్కడ చూడండి, ధర వినియోగ రేఖ ద్వారా డిమాండ్ రేఖను రాబట్టడం. ఇక్కడ మనం గమనిస్తే జేఆర్ హిక్స్ అనేటటువంటి ఆర్థికవేత్త మనకు ఈ ధర వినియోగ రేఖ నుంచి డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టవచ్చు అనేటటువంటి విషయాన్ని మనకు వివరిస్తాడు. సో ఇక్కడ ఉదాసీన వక్రరేఖను ఉపయోగించి డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టవచ్చు అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే దానికి దేనిని ఉపయోగించాడు అని అంటే ధర వినియోగ రేఖను వినియోగించాడు జేఆర్ హిక్స్ అనేటటువంటి ఆర్థికవేత్త. అంటే ఉదాసీన వక్రరేఖల ద్వారా మనము డిమాండ్ రేఖను రాబట్టవచ్చు అని చెప్తాడు జేఆర్ హిక్స్. సో ఎలా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము మరియు వై వస్తువు యొక్క ధర స్థిరంగా ఉన్నది అని చెప్పుకున్నాము మనము ధర వినియోగ రేఖలో. సో అలాగే ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయము మరియు వై వస్తువు యొక్క ధర స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధర తగ్గుతూ ఉన్నప్పుడు ఏర్పడిన సమతుల్య బిందువులను కలుపుతూ గీసిన రేఖనే మనము ధర వినియోగ రేఖ అనుకున్నాము ఇంతకు ముందు. సో ఇక్కడ ఈ రేఖ మనకు ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు కొనుగోలు పరిమాణంలో వచ్చేటటువంటి మార్పుని మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గితే ఎక్స్ వస్తువు యొక్క కొనుగోలు పరిమాణం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. సో సాధారణంగా మనకు డిమాండ్ సూత్రం ప్రకారం కూడా ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని తెలుసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఎక్స్ వస్తువు ధర తగ్గినప్పుడు కొనుగోలు పరిమాణంలో వచ్చే మార్పు ఇక్కడ మనకు ధర వినియోగ రేఖ తెలియజేస్తుంది. అంటే ఎక్స్ వస్తువు ధర క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు దాని పరిమాణం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. అవునా? సో కాబట్టి మనం ఇక్కడ ఏమనుకున్నాము అని అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గుతూ ఉంటే వస్తు పరిమాణం ఏమవుతుంది, ఇక్కడ ఓబి నుంచి ఓబి1 కు పెరుగుతుంది, ఓబి1 నుంచి ఓబి2 కి పెరుగుతుంది. ఎందుకు అని అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గుతూ ఉంది కాబట్టి మనకు ఎక్స్ వస్తువు యొక్క పరిమాణము పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ధరకు ఆ వస్తువు యొక్క పరిమాణానికి విలోమ సంబంధం ఉంటుంది అని గమనిస్తున్నాం. ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. అంటే ధరకు డిమాండ్కు లేదా వస్తువు పరిమాణానికి ఏమవుతుంది అని అంటే మనకు విలోమ సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ ధర వినియోగ రేఖ ద్వారా డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టవచ్చో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో ఇక్కడ చూడండి, మనము ఇంతకు ముందటి పటంలో ధర వినియోగ రేఖను మనము చూసాం. సో ఇక్కడ ధర వినియోగ రేఖ ఎడమ నుంచి కుడికి ఇలా పైకి వాలుతూ ఉన్నాం. దీనిని ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అని చెప్తున్నాము, ధర వినియోగ రేఖ. సో ఇక్కడ ప్రారంభంలో ఎక్స్ వస్తువు ఇక్కడ మీరు ఒక ప్రమేయం చేసుకున్నాం మనం. వై వస్తువు యొక్క ధరను స్థిరంగా ఉంచుతున్నాము, వై వస్తువు యొక్క ధరను స్థిరంగా ఉంచుతున్నాము, అలాగే వినియోగదారుని యొక్క ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచుతున్నాం. ఓన్లీ దేన్ని మారుస్తున్నాం మనం ఇక్కడ అని అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలో మార్పుని తీసుకొస్తున్నాం. ఆ ఎక్స్ వస్తువు యొక్క ధరలో మార్పును తీసుకురావడం వలన మనకు ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయో చూద్దాం. సో ఇక్కడ ప్రారంభంలో చూడండి, ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయలు ఉంది అనుకున్నాం ఇది మొదట. ఓకే, సో దీనినే మనము
ఏమంటున్నాము అని అంటే ఓపి అనుకుందాం, లేదా ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయలు ఉంది అనుకుందాం. ఈ ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుని యొక్క బడ్జెట్ ఎంత అని అంటే ఏ బి అనేటటువంటి బడ్జెట్. ఇది వినియోగదారుని యొక్క బడ్జెట్ అని అర్థం. ఈ వినియోగదారుని యొక్క బడ్జెట్ ఏ బిగా ఉండి ఆ ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు వినియోగదారుడు అని అంటే ఓ ఎక్స్ పరిమాణంలో ఎక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ వస్తువు యొక్క ధర 15 రూపాయలు, రైట్. వినియోగదారుని యొక్క బడ్జెట్ ఏ బి. ఓకేనా? సో ఈ 15 రూపాయలు వస్తువు యొక్క ధర ఉన్నప్పుడు అతని యొక్క బడ్జెట్ ఏబిగా ఉంది. ఈ ఏబి దగ్గర ఎన్ని వస్తువులను కొంటున్నాడు అని అంటే వినియోగదారుడు ఓ ఎక్స్ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు. ఇవి రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో 15 రూపాయలు ఈ ఎక్స్ వస్తువు యొక్క వస్తువుల పరిమాణం, ఇవి రెండు కలుసుకున్న దగ్గర మనము ఒక ఆర్ అనేటటువంటి బిందువుని గుర్తిస్తున్నాం. అలాగే మార్కెట్లో ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది అనుకుందాం. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గింది. సో ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గగానే వినియోగదారుని యొక్క బడ్జెట్ కూడా ఏమైంది అని అంటే పెరిగింది. సో పెరిగినటువంటి బడ్జెట్ రేఖ ఎంత ఇక్కడ అని అంటే ఏ బి1 అనేటటువంటి బడ్జెట్ రేఖ. ఓకేనా? సో వినియోగదారుని యొక్క ఆదాయ వస్తువు యొక్క ధర ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గగానే 15 రూపాయల నుంచి 10 రూపాయలకు వినియోగదారుని యొక్క బడ్జెట్లో కూడా మార్పు వచ్చింది ఏ బి నుంచి ఏ బి1 వరకు, రైట్. సో ఎప్పుడైతే వినియోగదారుని యొక్క బడ్జెట్ పెరిగిందో ఆ బడ్జెట్ పెరిగిన మేరకు వినియోగదారుని యొక్క ఎక్స్ వస్తువు యొక్క ధర తగ్గింది కాబట్టి వస్తువు యొక్క ధర తగ్గగానే అది వాడి యొక్క వస్తు పరిమాణాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఓఎక్స్ నుంచి ఓఎక్స్1కి ఏం చేస్తున్నాడు అని అంటే తన పరిమాణాన్ని పెంచుకున్నాడు. అంటే వస్తువుల యొక్క కొనుగోలుని ఏం చేశాడు ఓఎక్స్ నుంచి ఓఎక్స్1కు పెంచేసుకున్నాడు. ఎందుకు అని అంటే అతని యొక్క ఆదాయంలో పెరుగుదల వచ్చింది, దానినే మనము బడ్జెట్లో పెరుగుదల అంటున్నాము. కాబట్టి ఆదాయం పెరిగింది కాబట్టి, ఎందుకు పెరిగింది ఆదాయము? వస్తువు యొక్క ధర తగ్గింది కాబట్టి ఇక్కడ ఆదాయం పెరిగింది. సో ధర తగ్గిన మేరకు ఆదాయం పెరిగిన మేరకు ఏం చేస్తున్నాడు అని అంటే అక్కడ ఎక్స్ వస్తువు పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఓఎక్స్ పరిమాణం నుంచి ఓఎక్స్1 వరకు తన వస్తు పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఇవి రెండు కలిసిన దగ్గర మనము ఏం చేస్తున్నాము అని అంటే ఈ ఎస్ అనేటటువంటి బిందువుని గుర్తిస్తున్నాం. ఒకవేళ వస్తువు యొక్క ధర 10 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోయింది అనుకోండి, ఇంకా వస్తువు యొక్క ధర తగ్గింది అనుకుందాం. వస్తువు యొక్క ధర ఇంకా తగ్గగానే వినియోగదారుని యొక్క బడ్జెట్ కూడా ఏమైంది అని అంటే ఏ బి2 అనేటటువంటి కొత్త బడ్జెట్ రేఖ ఏర్పడింది. అంటే బడ్జెట్లో పెరుగుదల వచ్చింది కాబట్టి ఈ బడ్జెట్ రేఖ కుడివైపుకు జరిగింది. కాబట్టి ఇక్కడ ఆదాయము ఏమైంది అని అంటే పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే వస్తువు యొక్క ధరలో తగ్గుదల వచ్చింది కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క ధర తగ్గింది కాబట్టి తన యొక్క ఆదాయము పెరిగింది. సో వస్తువు యొక్క ధర తగ్గిన మేరకు ఇక్కడ వస్తు పరిమాణాన్ని కూడా ఏం చేస్తున్నాడు అని అంటే ఓఎక్స్1 నుంచి ఓఎక్స్2 అనేటటువంటి మేరకు తను ఎక్స్ వస్తువుల పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ చూడండి, వస్తువు యొక్క ధరలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వస్తు పరిమాణంలో మార్పులను తీసుకొస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే 5 రూపాయలకు వస్తువు యొక్క ధర తగ్గిపోయిందో వస్తు పరిమాణాన్ని ఓఎక్స్2కు పెంచేసుకున్నాడు. ఇవి రెండు కలిసిన దగ్గర టీ అనేటటువంటి బిందువుని మనం గుర్తించాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తువుల యొక్క పరిమాణం ఎప్పుడు పెరుగుతూ ఉంది అని అంటే
ఎప్పుడైతే ఎక్స్ వస్తువు యొక్క ధరల్లో తగ్గుదల వస్తూ ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క పరిమాణం అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్ వస్తువు యొక్క ధరల్లో తగ్గుదలలు వస్తున్నాయో దానికి అనుగుణంగా వినియోగదారుని యొక్క బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో వినియోగదారుని యొక్క బడ్జెట్ పెరుగుతూ ఉంది కాబట్టి తన వస్తు పరిమాణాన్ని కూడా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. సో దానిని మనం ఇక్కడ పట్టిక రూపంలో చూస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ వస్తువు యొక్క ధర 15 రూపాయలు ఉన్నప్పుడు మనకు బడ్జెట్ రేఖ ఏబి అనుకున్నాం, అవునా? అక్కడ వస్తు పరిమాణం ఎంత కొనుగోలు చేశాడు? ఓ ఎక్స్ పరిమాణంలో కొనుగోలు చేశాడు. సో డిమాండ్ రేఖ మనకు ఎక్కడ ఏ బిందువు దగ్గర ఖండించుకుంది అని అంటే ఆర్ అనేటటువంటి బిందువు దగ్గర మనం ఖండించుకుంది. ఓకేనా? సో ఈ ఏబి అనేటటువంటి బడ్జెట్ రేఖ, ఓఎక్స్ వస్తు పరిమాణాలు, అలాగే వస్తువు యొక్క ధర, ఇవి ఎక్కడైతే ఖండించుకున్నాయో మనం అక్కడ ఆర్ అనేటటువంటి బిందువును గుర్తించాం. తర్వాత మళ్ళీ వస్తువు యొక్క ధర ఓపి నుంచి ఓపి1కు పడిపోగానే లేదా 15 రూపాయల నుంచి 10 రూపాయలకు తగ్గగానే ఇక్కడ బడ్జెట్ రేఖలో కూడా మార్పు వచ్చింది. ఏ బి1 అనేటటువంటి కొత్త బడ్జెట్ రేఖ మనకు ఏర్పడింది. సో ఇక్కడ వస్తు పరిమాణంలో కూడా మనకి ఏమైంది అని అంటే మార్పు వచ్చింది. ఓ ఎక్స్1 అనేటటువంటి పరిమాణంలో ఎక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. సో ఇక్కడ ఇవి ఖండించుకున్న దగ్గర మనము ఎస్ అనేటటువంటి బిందువుని గుర్తించాం, అవునా? అలాగే ఇక్కడ వస్తువు యొక్క ధర ఓపి1 నుంచి ఓపి2కు పడిపోయింది అనుకోండి, అంటే 10 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోగానే వినియోగదారుని యొక్క బడ్జెట్లో కూడా మార్పు వచ్చింది. ఏబి1 నుంచి ఏబి2 అనేటటువంటి బడ్జెట్ రేఖ వరకు. సో ఇక్కడ వస్తువుల పరిమాణం కూడా ఏమైంది అని అంటే ఓఎక్స్1 నుంచి ఓఎక్స్2 అనేటటువంటి పరిమాణానికి వస్తు పరిమాణం పెరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కలిసిన దగ్గర మనము టీ అనేటటువంటి బిందువుని గుర్తించుకున్నాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, వినియోగదారుని యొక్క ఆదాయము 15 రూపాయలు, దానిని ఓపి అంటున్నాం. ఈ ఓపి దగ్గర వినియోగదారుడి యొక్క బడ్జెట్ ఎంత అని అంటే ఏబి, వస్తు పరిమాణము ఓఎక్స్, ఇవి రెండు కలిసిన దగ్గర ఆర్ అనేటటువంటి బిందువుని గుర్తించుకున్నాం. అలాగే వస్తువు యొక్క ధర 15 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది అనుకోండి, లేదా ఓపి నుంచి ఓపి1కు తగ్గింది అనుకోండి, అప్పుడు వస్తు పరిమాణం ఓఎక్స్ నుంచి ఓఎక్స్1కు పెరుగుతుంది, బడ్జెట్ కూడా ఏబి నుంచి ఏబి1కు పెరిగింది. ఇవి కలిసిన దగ్గర మనము ఎస్ అనేటటువంటి బిందువుని గుర్తించుకున్నాం, అవునా? సో కాబట్టి అలాగే వస్తువు యొక్క ధర 10 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గింది అనుకోండి, ఓపి1 నుంచి ఓపి2కు తగ్గింది అనుకోండి, ఇక్కడ వస్తు పరిమాణం కూడా ఓఎక్స్1 నుంచి ఓఎక్స్2కి పెరిగింది. అలాగే బడ్జెట్ కూడా ఏబి1 నుంచి ఏబి2కి పెరిగింది. సో ఇవన్నీ కలిసిన దగ్గర మనము టీ అనేటటువంటి బిందువుని గుర్తించుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆదాయము, వస్తువు యొక్క ధర తగ్గుతూ ఉంటే వస్తు పరిమాణం పెరుగుతూ ఉంది, లేదా వస్తువు యొక్క ధర పెరుగుతూ ఉంది అనుకోండి, 5 రూపాయల నుంచి 10 రూపాయలు, 10 రూపాయల నుంచి 15 రూపాయలు, అప్పుడు ఏం చేస్తాడు అని అంటే తన వస్తు పరిమాణాన్ని తగ్గించుకుంటూ వస్తాడు. ధర పెరిగితే పరిమాణం తగ్గుతుంది, ధర తగ్గితే పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధరకు వస్తు పరిమాణానికి విలోమ సంబంధం ఉంది. కాబట్టి ఈ మూడు బిందువులను ఆర్, ఎస్, టి అనేటటువంటి ఈ మూడు బిందువులను మనం కలుపుతూ గీసినటువంటి రేఖనే డిమాండ్ రేఖ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి, పై వివరణ ఆధారంగా డిమాండ్ రేఖను రాబట్టవచ్చును అనుకుంటున్నాం. ఇక్కడ వై అక్షం మీద ఎక్స్ వస్తువు యొక్క ధరను తీసుకున్నాము, ఎక్స్ అక్షం మీద వస్తు పరిమాణాన్ని తీసుకున్నాం. ధర 15 రూపాయలు ఓపీగా ఉన్నప్పుడు ఓఎక్స్ పరిమాణము వస్తు పరిమాణం, ఈ రెండింటి కలయిక ఆర్ అనేటటువంటి బిందువు దగ్గర ఏర్పడదు కదా. సో అలాగే ధర 10 రూపాయలకు తగ్గినప్పుడు ఓఎక్స్ వస్తు పరిమాణము, ఓఎక్స్1 వస్తు పరిమాణము, అలాగే ఈ రెండు కలయిక వల్ల ఎస్ అనేటటువంటి బిందువు ఏర్పడింది. అలాగే వస్తువు యొక్క ధర 5 రూపాయలకు తగ్గినప్పుడు వస్తు పరిమాణం ఓఎక్స్2కు పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల టీ అనేటటువంటి బిందువును మనం గుర్తించాం. కాబట్టి ఈ ఆర్, ఎస్,
టి అనే ఆర్ఎస్టి అనేటటువంటి ఈ సమతుల్య బిందువులు అన్నింటినీ కలుపుతూ గీసిన రేఖనే మనము డిమాండ్ రేఖ అంటాం. సో ఈ డిమాండ్ రేఖ ఎలా ఉంది అని అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంది. ఎందుకు అని అంటే ధరకి వస్తు పరిమాణానికి విలోమ సంబంధం ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటుంది అనగా ఎక్స్ వస్తువు ధర తగ్గిన కొద్దీ దాని పరిమాణం పెరుగుతుంది. కాబట్టి ధరకు పరిమాణానికి విలోమ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంది అని చెప్పవచ్చు. సో ఇది ఉదాసీన వక్రరేఖల ద్వారా డిమాండ్ రేఖను ఏ విధంగా రాబట్టవచ్చు అనేటటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ డిమాండ్ రేఖను ఉదాసీన వక్రరేఖల ద్వారా ఎలా రాబడతాము అని అంటే మనకు ధర వినియోగ రేఖ ద్వారా మనము ఉదాసీన వక్రరేఖల నుంచి డిమాండ్ రేఖను రాబట్టవచ్చు అని చెప్తాడు జేఆర్ హిక్ అనేటటువంటి ఆర్థికవేత్త. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము. థ్యాంక్ యూ.